మొదటి శ్లోకం. ఓం తపస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపక్ష వాల్మీకి నిర్మితున్నారు. మొదటి అక్షరం తత్సవితుర్వరేణ్యం. తపస్సు స్వాధ్యాయంలో నిరతుడై ఉండు బ్రహ్మశ్చి నారదుడిని మునిపుంగవుడైన వాల్మీ ఒక మాట అడిగాడు. ఆయన ఎన్నో గుణాలను చెప్పాడు. ఇవన్నీ గల మహాపురుషుడు ప్రస్తుతం ఈ భూమి మీద ఎవరు అంటే ఆయన అడిగినప్పుడు నారద మహర్షి అద్భుతమైన శ్రీరామ కథను 100 శ్లోకాలలో చెప్పి గగన మార్గాన వెళ్ళిపోయారు. 100 శ్లోకాలు ఇచ్చారు. దాన్నే బాలరామాయణం అంటాం. 98వ శ్లోకంలో ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం అన్నాడు. వేదార్థమును ప్రతిపాదించును కావున ఇది సర్వవేద సారం అని చెప్పారు. వేదవేద్యే ప్రేగుంసి జాతే దశరథాత్మదే వేద ప్రాచేసాదాసి సాక్షాత్ రామాయణాత్మన అన్నాడు. 2వ శ్లోకం గాయత్రి రామాయణంలోది. సహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞాన్ రఘునందన ఋషికి పూజితస్తత్ర యథీంద్రో విజయీపుర అంటే రఘునందనుడు యజ్ఞములను విఘ్నములను సంహరించు రాక్షసులందరినీ హతమార్చాడండి. పూర్వం రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు ఋషీశ్వరుడు చే పూజను అందుకున్నాడు. 2వ శ్లోకం. విశ్వామిత్రస్తు ధర్మాత్మా సుత్వా జనభాషితం వత్సరామ ధనుఃపశ్యైతి రాఘవమపురం. మిథిలాపురి వెళ్ళినప్పుడు జనకుడు బాధపడ్డాడు. వీళ్ళని దర్శించుకోవడానికి వచ్చాడు. ఆయన విడిదిలో ఉన్నారు. వీళ్ళు కూర్చుకురారు. ఏమండి మా అమ్మాయికి వివాహం చేయలేదేమో అని బాధగా ఉందన్నాడు. ఎందుకని అంటే ఎప్పుడైతే శివధనువును ఆయన న్యాసంగా పొంది దానిని ఎక్కువ పెట్టిన వాడికి నేను ఇస్తున్నాను నాకు అని చెప్పాడు. అప్పుడు ఎవరు ఎక్కువ పెట్టలేకపోయారు. కానీ ఎన్నో యుద్ధాలు చేసి ఓడిపోయి వెళ్ళిపోయారు వాళ్ళంతా. అసలు పని శూన్యం. ఆ ధనుసును తీసుకురండి అన్నాడు విశ్వామిత్రుడు. చాలామంది దానిని తోసుకుంటూ బలంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వత్స రామ ధనుపశ్య అన్నాడు విశ్వామిత్రుడు. ఒక చూపు చూడవయ్యా అన్నాడు. ఇది స్వయంవరం కాదు. ఇది సీతారాములు స్వయంవరంలో లేరండి. అక్కడ మీకు చలనచిత్రాల్లో చూపించినట్టు రావణాసురుడు రావడం, శివధనుసును ఎక్కలేక పడిపోవడం ఇదంతా జరగలేదు. ఆ శివధనువు తోసుకుంటూ వస్తే అప్పుడు శ్రీరాముడు వెళ్ళి దానిని ఎక్కువ పెట్టుతుండగా ఆ వింటినారిని దానికి తొలగే సమయంలో అది కాస్త విరిగూరుకుంది. శివధనుర్భంగం జరిగింది కానీ శివధనుర్భంగం చేయమని ఆయన చెప్పలా. చాలా అపరాధం. శివధనుర్భంగం గావించినాడు, శివధనువు విరిచేడు ఇట్లా మాట్లాడకూడదండి. చాలా గొప్ప ధనువు. దాని పేరే శివధనువు. దానికి మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. దాన్ని విరిచేయడం ఏమిటండి? కాదు. ఎక్కువ పెడుతుండగా అది విరిగిపోయింది. ఆయన భుజబలానికి వివాహం జరిగింది. ఒక చోట ఎక్కడో చలనచిత్రంలో చూసి సీతామ్మవారు చిన్నప్పుడు నితిలో ఆ శివధనువు ఉన్న ఆ బల్లని తోసేసింది. ఆ బంతి తీయబోయి ఒకడెవడో కార్టూన్ వేశాడు. అది చూసి జనక మహారాజు ఈ కండిషన్ పెట్టాడు వివాహానికి. ఆ కార్టూన్లో ఏం రాశాడు అంటే అటువంటి సీతాదేవిని శివధనుస్సును తోయలేని ఎక్కువ పెట్టలేని రావణాసుడు ఎత్తుకుని ఎలా వెళ్ళిపోయాడని రాశాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు విషయాన్ని పక్కన పెట్టేసి పిచ్చి పిచ్చివి జోడించడం వలన ఎంత హాస్యాస్పదంగా మన మౌలిక గ్రంథాలను మనం మార్చుకుంటున్నాం అన్నది శోచనీయమైన అంశం. అదే నాటుకుపోతుంది జనాల్లో. పెద్ద పెద్ద వాళ్ళు కూడా రావణాసుడు అక్కడికి వచ్చినట్టు శివధనుసును ఎక్కువ పెట్టే ప్రయత్నం చేసినట్టు భావిస్తారు. అక్కడ స్వయంవరం అనేది జరగలేదండి. జరిగింది ఇది. రావణాసుడు అక్కడికి రాలేదు. దుష్టామాస తదావంచం ప్రవిశ్యస విషాంపతే శయనీయం నరేంద్రస్య తదా సాధ్యగతిష్ఠత. మహారాజు యొక్క వంశావళిని కీర్తించాడు. ఇక్కడ సందర్భం ఏమిటంటే దశరథుడి కైకవు ఎన్నో విధాల నచ్చజెప్పే ప్రయత్నం చేసి విఫలుడై ఏమీ చేయలేని పరిస్థితిలో సుమంత్రునికి కబురు పెట్టి శ్రీరాముని ఆయన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు. చాలా బాధాకరమైన సన్నివేశం. అమ్మా అంటూ వెళ్ళాడు కౌసల్య దగ్గరికి. నాకు రేపు యువరాజు పట్టాభిషేకం ఉంటా అన్నాడు. ఆ శ్రీరాముడు మురిసిపోయారు ఇద్దరు. పాపం ఇటు చూసి అటు చూసే లోపల సుమంత్రుణ్ణి కబురు పెట్టి ఆ రాముని పిలుచుకురావయ్యా, ఇక్కడ వేరే దృశ్యం ఉంది అన్నాడు పాపం దశరథుడు.
వనవాసం సంశాయ వాసాంశాభరణాన్ని చ భక్తారం అనుగచ్చంతి సీతాయే శ్వశురోధుడు. దశరథుడు అంటాడు, రామా నువ్వు నిన్ను వనానికి వెళ్ళమన్నాను కానీ కోడల్ని కాదయ్యా, ఎందుకు ఆవిడకి నారసిగలు కడతావు అని చెప్పేసి మానమని చెప్పి ఆభరణాలను ఇచ్చి పంపిస్తాడు మామగారు. ఆ ఆభరణాలు ఎక్కడ పనికి వచ్చాయో మీకు తెలుసు. రాజా సత్యం చ ధర్మం చ రాజా కుర్వతాంకురం రాజా మాతాపితా చైవ రాజా హితకరోణునాం. ఏ ఒక్క క్షణం కూడా రాజు సింహాసనంలో లేకుండా అది రిక్తంగా ఉండడానికి వీలు లేదు. ఇది ధర్మశాస్త్రం. ఏ కారణమైనా కావచ్చండి. అంటే భరతుడు స్వీకరించాడు కదా, అప్పుడు ఋషులంతా ఏమన్నారంటే, నాయన సత్యధర్మము సర్వధర్మములకు రాజే మూలస్తంభము, అతడే కులాచారములను చక్కగా ప్రవర్తిల్లజేయువాడు, ప్రజలకు తల్లిదండ్రుల వలె సర్వహితమును కూర్చువాడు ప్రభువే. రాజు లేడు అంటే దానినే అరాచకం అంటాం. అందుకని ఇక్కడ సమస్య ఉన్నది, ఏదో ఒకటి తొందరగా తీర్చుకోండి అంటారు. ఈ రోజుకి పాటిస్తున్నాం మనం ఇది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకవేళ కనుక హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్ కనుక దేశంలో లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేయాలి అంటే చెయ్యరు. అన్లెస్ హీ కమ్స్ బ్యాక్ అండ్ టేక్స్ ఆఫీస్ అండ్ సిట్స్ ఇన్ ది ఆఫీస్, దట్ అనౌన్స్మెంట్ ఈస్ నాట్ మేడ్. దట్ ఈస్ రాజధర్మం. నిరీక్షస ముహూర్తంతో దదర్శ భరతో గురు ముటజే రామమాసీనం ఘటామండలధారి. ఇదో అద్భుతమైన ఘట్టం. భరతుణ్ణి తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఇంచేతంటే గొప్ప పండగ వాతావరణం ఉన్న అయోధ్యలో ఒక్కసారి చిందరవందర అయిపోయిన తర్వాత అందరికీ భరతుడు విలన్లాగా అనిపించాడు. పాపం ఆయన కాడు, మహానుభావుడు ఆయన. కానీ ఎవరికి జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి? ఆయన చేసిన పాపమేమిటి, తప్పేమిటి? బయలుదేరాడు పాపం. ఆఖరి గుహుడు కూడా కనిపిస్తాడు. ఈ భరతుడు రాముడిని సంహరించేందుకు బయలుదేరాడు అనుకుంటాడు. ఇన్ని బాధలు పడుతూ అన్నయ్యని వెనక్కి తీసుకొచ్చేందుకు ఆయన ఆ పర్ణశాలను వెళ్తుంటే వెతుకుతూ ఎక్కడ 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 అంటూ వెళ్తున్నాడు పాపం భరతుడు. చివరికి ఒక చోట ఒక క్షణకాలం పాటు పర్ణశాలను పరికించి చూసి అతడు పూజ్యుడును జటామండలధారియు వైపు శ్రీరాముడు ఆసీనుడై ఉండగా దర్శించాడు. ఎంత గొప్ప విషయం అండి. యది బుద్ధి కృతాద్రష్టమగశ్చంతం మహాముని మధ్యవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశ. సీతారామ లక్ష్మణులు 14 సంవత్సరములు వనవాసంలో, 10 ఏళ్ళు అరణ్యంలో అనేక మంది మహర్షుల ఆశ్రమాలలో ఉంటూ గడిపిన తర్వాత మరోసారి సుతీష్ణుల వారి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయనతో శ్రీరాముడు అగస్త్య మహాముని గురించి అడిగాడు. సుతీష్ణుని అడిగాడు. ఆయన అన్నాడు, మిక్కిలి ప్రశస్తి గల ఓ శ్రీరామ, ఆ అగస్త్య మహాముని దర్శించుటకు కుతూహలపడుచున్నచో మీరు నేడే వెళ్ళుటకు సిద్ధపడండి అన్నాడు. భరతస్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమచ ప్రభో మధురూపమిదం దివ్యం విస్మయం జనయిష్యతి. ఆవిడ పేరే హరిణి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరస్వజాం. ఆ హరిణి ఒక హరిణిని కోరింది. ఆ కోరడం కూడా ఏమంది అంటే, ఓ రామా, మనం తిరిగి వెళ్ళాక భరత సార్యపుత్రస్య శ్వశ్రూణాం మమచ ప్రభో నవరూపం వ్యక్తం విస్మయం జనయిష్యతి. మన అత్తలు భరతుడు వీళ్ళంతా కూడా ఈ జింకని చూసి విస్మయంగా పెట్టుకుంటారు, ఆడుకుంటారు. ఒక్కసారి దాన్ని పట్టుకురావయ్యా. అత్తగారుల కోసం అడుగుతూ ఉంటారు. భారతంలో కూడా గొప్ప మాట ఉంటుంది. ద్రౌపదీదేవి శ్రీ అర్జునుడు విజయయాత్రకి వెళ్తున్నప్పుడు అందరినీ ప్రార్థిస్తూ ఒక మాట అంటుంది, నీ వల్ల ఏ ఏ కోరికలు తీరాలని అత్తగారైన కుంతీదేవి అనుకుంటుందో ముందర ఆ కోరికలన్నీ తీరాలి. నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదండి. నీకు ఏ కోరిక తీరినా ఎవరి వల్ల తీరినా అది నాదే కదండి. దట్ ఈస్ ద బాండింగ్. గక్షశీఘ్నమితో రామ సుగ్రీవంతం మహాబలం వయస్కంతం కోక్షిప్నమితో గత్వాచ్యరాఘవ. కమంధుని సంహరించిన తర్వాత అతనికి అగ్ని సంస్కారం గావించినప్పుడు అందులోంచి ఒక దివ్య దేహం బయటకు వచ్చి, ఇక్కడిని బయలుదేరు మహాపరాక్రమశాలి అయిన ఆ సుగ్రీవుని నేడే కలుసుకుని అగ్నిసాక్షిగా ఆయనతో మైత్రి చేసుకో అంటాడు కవంతుడు. దేశకాలో పరీక్ష క్షమమాణ ప్రియా ప్రియే సుఖదుఃఖ సహకార్యే సుగ్రీవ వశోభవ. వాలి తనయుడైన అంగదుడితో చెప్తాడు, నాయనా, దేశకాముల కాలములను పరీక్షించుకుంటూ
సుగ్రీవుడి అధీనంలో ఉండవయ్యా, ఆయన కొద్దిగా కోపిష్టి, ఏదో ప్రియములు అప్రియములు ఉంటాయి జీవితంలో, వాటిని తప్పుకుంటూ ఉంటున్నాయన అన్నాడు. వంజాస్యేత తపస్సిద్ధ తపసావేద కర్మకాహ పష్టవ్యాచాప సీతాయా ప్రవృత్తిర్ వినియాన్వితై. సుగ్రీవుడు వాల్మీకి రామాయణంలో చెప్పిన జాగ్రఫీ ఎక్కడ అసలు ఎవరి వల్ల కాదండి, అద్భుతమైన జాగ్రఫీ ఉన్నది. అసలు ఏ ప్రదేశాలు చెప్పాడు, ఏమి చెప్పాడు, నిజంగా అసలు ఆ టోపోగ్రఫీ అదిరిపోతుంది. దాని మీద రీసెర్చ్ జరుగుతోంది. ఇంకా వాటి పేర్లు తర్వాత ఎలా మారాయో. ఆయన అంటాడు, వానరులారా, అక్కడక్కడ మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని అడగండి, ఎక్కడ సీతమ్మ గురించి ఎక్కడన్నా మీరు చూసారా విన్నారా అంటే వాళ్ళు చెబుతారంటాడు. స నిరుజిత్య శ్రేష్టాం లంకాంతాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ మారుతాత్మక. మహావీరుడైన హనుమంతుడు కామరూపిణైన లంకాపురాధి దేవతను తన పరాక్రమం చేత జయించాడు. 14వ శ్లోకం గాయత్రి రామాయణంలో. ధన్యా దేవాస్త గంధర్వాః సిద్ధాశ్చ పరమశ్రేయమ పశ్యంతి ఏనాదం రామం రాజీవలోచన. కరుణ రసానికి పరాకాష్ఠ. సీతమ్మ వారిని ఎన్ని విధాల ప్రలోభపెట్టారు, ఆఖరికి శ్రీరాముడు సంహరింపబడ్డాడన్న మాయ చేసి చూపించారు. పాపం ఆ ఇల్లాలు ఒక మాట అన్నది, ఏమిటయ్యా అంటే, ధన్యా దేవాస్త గంధర్వ సిద్ధాశ్చ పరమర్షే. ఆయన వెళ్ళిపోయాడా ఈ రాముడి ఇక్కడి నుంచి? పోనీలేవయ్యా, వెళ్ళిపోయాడు. ఆ దేవతలు గంధర్వులు సిద్ధులు పరమ ఋషులంతా కూడా నా నాథుణ్ణి దర్శనం చేసుకుని ధన్యులవుతారు కదా. ఎంతటి పాషాణ హృదయుడికైనా ఈ శ్లోకం చదువుకున్నప్పుడు కన్నీరు రాలిపోతాయండి. 15వ శ్లోకం గాయత్రి రామాయణంలో. మంగళాభిముఖీ తస్య సా తదాసీన్ మహాప్రపే ఉపతస్థే విశాలాక్షి పయత హవ్యవాహం. ఆంజనేయుని తోకకు నిప్పు పెట్టారన్న వార్త విని సీతాదేవి అతని క్షేమమును కోర్చు అగ్నిదేవుని విన్నవించుకున్నది. ఈ శ్లోకం తర్వాత ఇంకో శ్లోకం ఉంటుంది. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తభ యది చాశ్చేక పత్నీత్వం శీతో భవనుమత. నేనే గనక పతి పరాయణనే అయినచో, తపమాచరించి ఉన్నచో, నేను నిష్కళంక పతివ్రతనై ఉన్నచో, అగ్నిదేవ హనుమంతుని చల్లగా చూడు. హితం మహార్థం గురుపూర్వ సంహితం యతీత కాలాయతి సంపరిక్షమం నిశమ్య తద్వాక్యోపస్థితత్వర ప్రసంగమాన్ ఉత్తరం మీద. రావణుని పొరుగులో ఒకసారి ధర్మబద్ధమైన విషయాలను అందరి సమక్షంలో విభీషణుడు పలికాడు పాపం. ఆ తరువాత రావణుని భవనానికి వెళ్ళి మరల చెప్పాడు. ధర్మాత్మ రక్షసాం శ్రేష్ఠ సంప్రాప్తోయం విభీషణ లంకైశ్వర్యం ధ్రువం శ్రీమానయం ప్రాప్నోక్తి కంటకం. ఇక్కడ విశేషం ఏమిటంటే, శ్రీరాముడు రావణాసుర వధ కాకుండానే విభీషణుడికి పట్టాభిషేకం చేసేసాడు. ఇక్కడ అసలు కావ్యనాయకుడు ఎలా ఉన్నాడంటే, ఒకే మాట, శ్రీరాముడు రాముని వద్దకు అన్నదుని దూతగా పంపాడు. అక్కడ చెప్పవలసిన సందేశంలో భాగం ఈ మాట. అదేమిటంటే, ధర్మాత్ముడు రాక్షసులలో ఉత్తముడు అయిన విభీషణుడు నన్ను శరణు తెచ్చి ఉన్నాడు. సద్గుణవంతుడైన అతడు లంకారాజ్యమును సకల సంపదలను నిరాటంకముగా పొందగలడు. ఇది ముమ్మాటికి తథ్యమని చెప్పమన్నాడు. ఆశ్చర్యంగా ఉంటుంది. మహావీరుడు అంటే అలా ఉంటాడు. యో వజ్రపాత శనిసన్నిపాత నాకు చుభేనారాజా స రామబాణో విహతో పుషార్థక జసాల సపంచమోచ వీర. 18వ శ్లోకం ఎంత గొప్పదయ్యా అంటే, శ్రీరాముని చేతిలో రావణుడు మొదటిసారి తలపడ్డప్పుడు పూర్తిగా భంగపడి ఓటమి పాలైనాడు. మీ అందరికీ తెలిసిన విషయమే. వజ్రాయుధము ప్రహారములు, పిడుగుబాటులు మొదలగు ఉపద్రవములు ఎన్ని వచ్చి మీద పడ్డప్పటికీ ఆర్తిని పొందని మహావీరుడు రావణుడు శ్రీరాముని బాణధాడికి తట్టుకొనలేక కంపించిపోయాడు. అతని ధనుస్సు చేతిలో నుంచి జారిపోయింది అని చెప్పాడు మహర్షి. ఈ పర్టికులర్ శ్లోకం ఇంకొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. యో వజ్రపాత శనిసన్నిపాత నాకు ధ్రువేనా దశాల రాజా స రామబాణాభిహతో వృషాత దశాల చాపంచమోచ వీర. ఏదైనా దీర్ఘమైన వ్యాధి, ఏదైనా భయంకరమైన పరిస్థితి, ఆపద, విపత్తు, తెలుసుకోనలేని వ్యాధి, చాలా బాధాకరంగా ఉన్న టర్మినల్ డిజీజెస్ ఉంటాయి. అది ఎటువంటి అనారోగ్యమైనా కూడా ఈ శ్లోకం 108 సార్లు పారాయణ చేస్తే దాని గురించి విముక్తులవుతారండి. అంత పవర్ ఈ శ్లోకంలో ఉన్నది. యశ్చ విక్రమమాసాద్య రాక్షసాని ధన్యతాహతం మన్యే రాఘవం వీరం నారాయణ మనావజం.
రావణాసురుడు అంటాడు యుద్ధకాండలో, గొప్ప గొప్ప రాక్షస యోధులు నిహతులైనందుకు రావణుడు ఎంతో చింతాక్రాంతుడైపోతాడు. శ్రీరాముని మహాస్త్ర ప్రభావములు అమోఘములు, అతని నిర్మాణ పరాక్రమం కారణంగా ఎంతోమంది రాక్షసులు మృత్యుపాలైనారు. ఆ రఘువీరుడు నిజంగా సనాతనుడైన ఆ శ్రీమన్నారాయణుడే అని రావణాసురుడు తనలో తాను అనుకున్నమాట. నచేదభిశ్రీరామం దహంత వైవాహిని మోహితా పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మ. అయితే పూర్వం చెప్తాను నేను. అద్భుతమైన అస్త్రం ప్రయోగించాడు. అది అలాద చక్రం, అంటే ఒక రౌండ్గా ఉన్న ఒక చక్రంలో జ్యోతిష్ చక్రం అంటారు. అందుకే ఆ మొత్తం జ్యోతిలానే వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతులు మధ్యలో శ్రీరాములాగా అనిపించారు అందరికీ. అయితే రెండు అంశాలు ఆలోచింపజేస్తాయి. మొదటిది, శ్రీరాముడు అమిత వేగంగా శరవును ప్రయోగించుట. ఆయన కోదండం యొక్క బంగారు కోణం మండలాకృతిలో మెరిసిందిట. అలా కాలచక్రాకృతిలో ఉన్న శ్రీరామచక్రమును వారు దర్శించారు. రెండవది, ఈ అద్భుతమైన దృశ్యాన్ని దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అలా విస్మయంతో చూస్తూ ఉండిపోయారు. శ్రీరాముని పక్కనున్న వారు కూడా చివరకు ఆయన కూడా చిరునవ్వుతో ఆ దృశ్యాన్ని తిలకించి ఒక మాట అన్నాడు, ఈ దివ్యాస్త్ర బలము నాకును ఆ పరమశివునకు మాత్రమే కలదు అంటే. ఇక్కడ జ్యోతిష్ చక్రం, కాలచక్రం రెండు చెప్పాడు మహర్షి. ఎవరైతే కాలచక్రంలో బంధింపబడి బాధపడుతూ ఉంటారో వాళ్ళకి శ్రీరామ కథ అన్నది అందులోంచి బయటికి తీసుకువెళ్ళగలిగే కథ. రామనామం అంత గొప్పది. అక్కడ ప్రయోగించిన పదం ఆయన మహర్షి మహాదేవుడు త్రయంబకుడు అన్నాడు. త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ అంటాం. రెండు అర్థాలు ఉన్నాయి. మహాదేవుడు మీరు అనువాకం కనుక చదివితే, ఓం నమో భగవతే రుద్రాయ శంభవే నమ, నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ. రెండుసార్లు వచ్చింది మహాదేవుడు. మొదటిసారి, చివరిసారి. ఎందుకలాగా? మహాదేవుడు, మహాదేవ అన్న పదం శివుడికి చాలా ఇష్టం. మహాదేవ అన్న పదం 3 సార్లు మీరు కనుక పరిగెత్తే శివుడు పరిగెట్టుకుంటూ వస్తాడు. మహాదేవ మహాదేవ మహాదేవేతవాదినం వత్సం గౌరీ గౌరీషు ధావంత మరుధావతి అంటారు. మహాదేవుడు ఏకాగ్రుద్రుల్లో ఒకడు. ఆయన ఎవరయ్యా అంటే చంద్రుల్లో చంద్రబలంతో సంకల్ప బలంగా దర్శనమిస్తూ ఉంటాడు ఆ మహాదేవుడు. లక్ష్మీదేవిని ఆవిడ మనం మంత్రం చెప్పేటప్పుడు ఏం చెప్తామండి? మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అటువంటి మహాలక్ష్మి అమ్మవారు సీతాదేవి. అందుకని ఆ త్రయంబకేశ్వరుడైన మహాదేవుడి దగ్గరే ఉంది అస్త్రం, ఇది మళ్ళీ నా దగ్గరే ఉందని శ్రీరాముడు చెప్పడంలో ఇక్కడ అర్థం ఏమిటి అంటే, త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ, కాలస్వరూపుడైన శివుడు కూడా నిరంతరం రామనామం జపం చేయడం ఇక్కడ అద్భుతమైన విషయం. ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలి బద్ధాంజలి పురాచేరు మమాచార్య సమీపత అంటే ఈ అగ్ని పరీక్ష. వాస్తవానికి శ్రీరాముడు నువ్వు అగ్ని పరీక్షలోకి వెళ్ళు, ఇవన్నీ హాల్ టికెట్ ఇస్తున్నానని ఏం అనలేదు అక్కడ. నో టెస్ట్ వాస్ యాక్చువల్లీ కండక్టెడ్. కానీ అక్కడ ఆ జరిగిన ఆ ఉదంతం దగ్గరికి ఎలాగో వస్తాం మనం, తర్వాత వివరంగా చెప్తాము. మనం గాయత్రి రామాయణంలో ఉన్నాం ప్రస్తుతం. చాలనా పర్వతస్య గణ దేవాంశకంపిత చచార పార్వతీ చావి తదాశిష్టా మహేశ్వరం. రావణాసురుడు ఇక్కడి నుంచి ఉత్తరాఖండ్లో వచ్చిన శ్లోకాలు. కైలాసగిరి పర్వతాన్ని కదిలించడం మొదలుపెట్టాడు. ఆ ప్రకంపనలకు అమ్మవారు కూడా పార్వతీదేవి కొద్దిగా భయకంపితురాలై శివుణ్ణి అమాంతంగా కౌగలించుకున్నది ఆ ఘట్టం అది. ఆ తర్వాత ఆయన పట్టణ వేలతో నొక్కేశాడు వాడిని. కొన్ని వేల సంవత్సరాలు వాడు ఏడుస్తూ ఉన్నాడు, రోధిస్తున్నాడు. కాబట్టి ఇక జారి తలచి వదిలిపెట్టేసి, ఓ రాక్షసేశ్వర అవతలకెళ్ళు అని చెప్పి ఆయన నామకరణం చేశాడు వాడికి రావణ అని. పరమశివుడు వాడిని ఓ బ్రాహ్మణోత్తమ అని అనలేదండి, రాక్షసేశ్వర రాక్షసాధమా అన్నాడు. వాడిని మన వాళ్ళు బ్రాహ్మణోత్తమ రావణ బ్రహ్మ అని కొలుస్తున్నారు. వేరే విషయం, తర్వాత వస్తాం దానికి. దారాపుత్రాపురం రాష్ట్రం భోగాక్షరం ఉపహజరం సర్వమేవా విభక్తం నౌ భవిష్యతి హరీశ్వర.
వాలికి రావణాసురుడికి సంధి కుదిరింది. ఎందుకయ్యా అంటే రావణాసురుడు దగ్గర ఉన్న గొప్ప గుణం ఏమిటంటే వాడికంటే బలవంతుడితో వాడు సంధి చేసుకుంటాడు. వాడితో సంధి చేసుకుని ఏమన్నాడు, ఓరే అబ్బాయి అలా కాదు, దారాపుత్ర పురం రాష్ట్రం భోగాచ్ఛాదన భోజనం సర్వమేవావిభక్తం అవిభక్తం నవ్వు భవిష్యత్ హరీశ్వర, నువ్వు అంతకు వచ్చే నీకెందుకు ఎప్పుడున్నా బిజీగా ఉండి చాలా రిలాక్స్ అవ్వాలనుకుంటే ఫామ్ హౌస్కి వెళ్ళినట్టు అంతకు వచ్చేసేయి. భార్యలు పిల్లలు నా ఐశ్వర్యం యావత్తు అవిభక్తం విభజన లేకుండా అనుభవిద్దాం ఇద్దరం కలిసి అన్నాడు. ఎంత దారుణమైన మాట. వాడు వచ్చి నోరు ఇదే మాట నువ్వు అని అనొచ్చా? అనలా వాడు. అది వాలి. 24వ శ్లోకం ఉంది. యామేవ రాత్రిం శత్రుఘ్న పర్ణశాలాం సమావేశం తామేవ రాత్రిం సీతాపి ప్రసూత దారకత్వం. శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చిన రోజే సీతాదేవి కవలలను కన్నది. వచ్చిన విశేషం ఏంటంటే లక్ష్మణుడు శత్రుఘ్నుడు కవలలు. ఇది చివరి శ్లోకం గాయత్రి రామాయణంలో.